వరుసగా విశాఖలో ప్రేమోన్మాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న గాజువాక వరలక్ష్మి హత్య కేసు మర్చిపోక ముందే మరలా ఈరోజు విశాఖ నగరంలో వన్ టౌన్లో ఒక అమ్మాయి తనను ప్రేమించలేదనేటువంటి ఒక ఉన్మాదంతో ఇంటికి వెళ్ళి మరి అతి దారుణంగా మెడకోసినటువంటి ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. ఆ అమ్మాయి పరిస్థితి చావు బతుకుల మధ్య ఉంది. తన్ని పేక కోసి తిన కూడా పొడుచుకున్నాడు. ఇద్దరు కూడా హాస్పిటల్ ఉన్నారు. ఏమైనప్పటికీ మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్పించి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదనేటువంటి ఇది చాలా తేడతెల్లంగా కనిపిస్తూ ఉంది. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిర్భయ చట్టం కానివ్వండి, దిశ చట్టం కానీ ఇవన్నీ కూడా ఆచరణలో శూన్యంగా కనిపిస్తున్న వల్ల ఇటువంటి ఘటనలన్నీ చోటు చేసుకుంటాయి. ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా అక్కడ కొట్లాడుకునే పరిస్థితి కేజీహెచ్లో ఉన్నాయి. ఇద్దరు కూడాను ఆ అమ్మాయి ప్రేమించిందని, తర్వాత ప్రేమించలేదని ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఇటువంటి దురుద్దేశంతో తను హత్యకి పాల్పడ్డాడని చెప్పడం జరుగుతుంది. ఒక సినిమా పక్కీలో అంటే ఎలా హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనేటువంటి ఒక ధోరణితో నేరస్తులు చాలా పక్కాగా ప్లాన్ చేసి మరి చంపుతున్న ఘటనలన్నీ మనం చూస్తాం ఉన్నాం. ప్రేమ అనేటువంటిది ఒక ఇద్దరు వ్యక్తులకి, రెండు మనసులకి సంబంధించిన ఒక సున్నితమైనటువంటి విషయాన్ని ఈరోజు జీవించే హక్కుని తీసేసి చంపేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి ఘటనలు సినిమాలో కానీ ఎక్కడే కానీ అంటే ప్రేమ పేరుతో ప్రేమోన్మాదులుగా చంపేటటువంటి ఘటనలు, హింస ప్రేరేపించే విధంగా వచ్చినటువంటి సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా నిషేధించాలి. దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటనలన్నీ కూడా దానికే నిరూపించబడుతున్నట్టు కాబట్టి మనం చూస్తున్నాం. అక్కడ వరలక్ష్మి ఘటన జరిగిన తర్వాత గాజువాకలో అంటే దిశ చట్టం వచ్చిన తర్వాత 25 రోజులకే ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము, 25 రోజుల్లోనే మొత్తం అంతా కూడా న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏమైందనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఘటన కూడా చూసుకున్నట్లయితే ఆమె మృత్యువుతో పోరాడుతుంది, బ్రతుకుతుంది అనేటువంటి ఆశ అయితే ఎక్కడా లేదు. ఈరోజు ఆడపిల్లలు బ్రతకడానికి, ఆడపిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు భయాందోళనతో పెంచుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడో ఇంతకుముందు ఆడపిల్ల బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చినంత వరకు కూడా ఆ నమ్మకోలేని పరిస్థితి ఈరోజు ఇంటికి వచ్చే దర్జాగా ఇంట్లోనే చెప్పి మరీ చంపుతున్న పరిస్థితి. ఈరోజు ఆ అమ్మాయిని చంపేసి మీ అమ్మాయి చచ్చిపోయిందా లేదా ఇంక చూడమని చెప్పి తల్లి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అటువంటి పరిస్థితి ఎవరికి కూడా కలగకూడదు. చేసినటువంటి చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలుపరచాలని, ఇటువంటి ఘటనలు విశాఖ నగరంలో కూడా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా పునరావృతం కూడా కాకుండా చూడాలని చెప్పి తక్షణమే ఆల్రెడీ అబ్బాయి కూడా లొంగిపోయాడు. కాబట్టి ఈరోజు ఆయిషా మేర హత్య కేసులో సచింబా ఒక నిర్దోషిని 10 ఏళ్ల పాటు జైల్లో పెట్టి ఆ అబ్బాయి నడవడానికి కూడా వీలు లేకుండా ఎముకలన్నీ పూర్తిగా విరిచేసినటువంటి స్థితి ఆ రోజు జరిగింది. అంటే ఒక నిర్దోషి పట్ల అట్లా వ్యవహరించినటువంటి పోలీసులంతా కూడా మేమే చంపాము, ఫలానా చాకుతో చంపాము, బ్లేడ్తో చంపాము, ఈ రకంగా చంపామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినప్పుడు కూడా ఎందుకు వాళ్ళపైన తాత్సారం చేస్తే, ఎందుకు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము ప్రశ్నిస్తాను. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నేరస్తులు కఠినంగా శిక్షించాలి. శరీరంలో ఏ అవయం కూడా పనిచేయకూడదు, దీర్ఘకాలికంగా వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.